న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారావం భారీ బహిరంగ సభను ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ కేసరపల్లి విజయవాడలో 2025 జనవరి 5వ తేదీన నిర్వహిస్తున్న సంగతి ప్రేక్షకులకు విదితమే. ఈ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం కదలి రావాలని కోరుతూ హైందవ శంకారావం కన్వీనర్ గమిని వెంకటరత్నం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మెయిన్ రోడ్లో హైందవ శంకారావం కరపత్రాలను పంపిణీ చేశారు. హైందవ శంకారావం మహాసభకు నిడదవోలు నుండి ప్రత్యేకంగా 12 బస్సులను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క హిందువు కదిలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ కార్యకర్తలు కోరారు. ఈ కార్యక్రమంలో హైందవ శంకారావం కన్వీనర్ గమిని వెంకటరత్నం, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, అయ్యప్ప స్వామి దేవస్థాన ఆలయ అర్చకులు బాదంపూడి రామకృష్ణ, వేదుల సిద్ధు, ఒలివేటి వెంకట సుబ్బారావు, మల్లెల కృష్ణమూర్తి, దొడ్డి రామారావు, కుడ్ల గోవిందు, గంటా బాలసుబ్రహ్మణ్యం, వేదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హైందవ శంకారావం జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జనవరి 5న విజయవాడలో గన్నవరం దగ్గర కేసరపల్లిలో లైలా గ్రీన్ మెడోస్ లో జరగబోయేటటువంటి హైందవ శంకారావానికి నిడదవోలు నుంచి 3 బస్సులు, నిడదవోలు మండలం నుంచి మొత్తం 12 బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి. హైందవ శంకారం యొక్క ముఖ్య ఉద్దేశము దేవాలయంలో ఉండేటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం జోక్యం ఉండకూడదని, దేవాలయంలో ఉండే వ్యవస్థ తీసివేయాలని, అది హిందువులు నిర్వహించుకోవాలని, అంతేకాకుండా దేవాలయంలో ఉండే భూములు అన్యాకరాంతం కాకుండా ఉండేటువంటి భూములు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎవరైతే అనిపిస్తున్నారో దాన్ని శిస్తు కట్టకుండా వాళ్ళు అనిపిస్తూ, అంతేకాకుండా దాని మీద లోన్లు తీసుకుని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలని, భారతదేశం మొత్తంలో జరిగిపోయేటటువంటి మార్పుకి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెద్దలు, అలాగే విశ్వ హిందూ పెద్దలు, వివిధ రకాలైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్, కిసాన్ వికాస్ పరిషత్, భారతీయ వికాస్ పరిషత్, న్యాయవాది పరిషత్ మొత్తం 18 సంస్థలు కూర్చుని, సాధు సంతులు, పీఠాధిపతులు అందరూ కూర్చుని భారతదేశంలో జరిగేటువంటి అటువంటి పెద్ద మార్పులకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది గత 4-5 నెలల నుంచి జరుగుతున్న ప్రయత్నము. గత నెల 18వ తేదీన ఈ సభ జరిగే ప్రాంగణంలో గణపతి హోమం, వాస్తు హోమం, సర్పహోమం మొదలుగున్నవి జరిపి ఈ సభకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే ఒక 7 లక్షల మంది దీనికి వస్తారని అంచనా జరిగింది. 8,000 బస్సులు వస్తాయని ఒక అంచనాకు వచ్చారు. అక్కడ ఇప్పటికే 4,000 మంది ప్రబంధకులు అంటే స్వయం సేవకులు అక్కడ పనిచేస్తున్నారు. 400 భోజన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వాష్రూమ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ అన్ని కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి హైందవ శంకారావానికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు పలకాలని, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో హిందూ దేవాలయాల పట్ల, హిందూ దేవాలయాల మీద ఎటువంటి దాడి జరగకూడదని, ఏదైతే దేవాలయ వ్యవస్థ ఉందో ఆ దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం కల్పించుకోకూడదని, దేవాలయాలు
హిందువులు నిర్వహించుకోవాలని ఇటువంటి పెద్ద మార్పునకు ఈ హైందవ శంఖారావం శ్రీకారం చుడుతూ నిడదవోలు నుంచి జనవరి 5వ తారీఖున 5:30కు 12 బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి. దీనికి అందరికీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. హిందూ కదిలిరా, హిందూ కదిలిరా. మన దీక్ష దేవాలయ రక్ష. హైందవ శంఖారావం జనవరి 5న విజయవాడలో దేవాలయాలలో పూజ, ప్రసాద కైంకర్య సేవలను భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని, ఉల్లంఘనలకు కఠిన శిక్షలు విధించాలని, దేవాలయాల పరిసరాలలో దుకాణాలను హిందువులకు మాత్రమే కేటాయించాలని, దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను వెంటనే తొలగించాలని, హిందూ సమాజంపై, హిందూ దేవాలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హిందూ దేవాలయాల భూముల్లో అన్య మతస్థుల ద్వారా నిర్మించబడ్డ అక్రమ కట్టడాలను తొలగించాలని, విజయవాడలో జనవరి 5వ తేదీ ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యండి.